వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పిల్లలకి పౌడర్స్, ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్, షాంపూస్ ఇట్లాంటివి కొనేటప్పుడు చాలా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇంకా చాలామంది ఏంటంటే కొత్త బ్రాండ్స్ నమ్మకుండా చాలా పాత బ్రాండ్స్ నమ్ముతుంటారు. సో అలాంటి బ్రాండ్‌లోనే ఒకటి జాన్సన్ అండ్ జాన్సన్. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనే వార్త విన్నారా ఎప్పుడైనా? దానివల్ల దాదాపు 76,000 మంది అండాశయ క్యాన్సర్‌కి గురయ్యారు అనే న్యూస్ ఎప్పుడైనా చదివారా? కానీ ఇది జరిగింది అని ఒప్పుకొని నష్టపరిహారం ఇవ్వడానికి కూడా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ముందుకొచ్చింది. యెస్. సో దీనికి సంబంధించిన వార్తనే చాలా వైరల్ అవుతుంది. ఒకసారి తెలుసుకుందాం అదేంటి అనేది. ఇన్ జనరల్‌గా బేబీ ప్రొడక్ట్స్ నంబర్ ఆఫ్ మార్కెట్‌లో ఉంటాయి. సో ఆ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని చూజ్ చేసుకునేటప్పుడు మదర్స్ చాలా కేర్‌ఫుల్‌గా చూజ్ చేసుకుంటారు. కొంతమంది డెర్మటాలజీ రిఫర్ చేసిన వాళ్ళే, ఇంకొంతమంది పీడియాట్రిషియన్ రిఫర్ చేసిన వాళ్ళే, ఇంకొంతమంది వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ రిఫర్ చేసిన వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఇవేవి ఎందుకొద్దు, ఒక ఓల్డ్ కంపెనీనే చూజ్ చేసుకుందాము, అదైతేనే పిల్లలకి చాలా సేఫ్, ఇరిటేషన్స్ ఉండవు అండ్ దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని ఆలోచిస్తుంటారు. కానీ అలాంటి యాడ్స్ నమ్మి, సో అలాంటి విషయాలు తెలియకుండానే ఈ ప్రొడక్ట్స్ అనేవి కొనడం ఇండియాలో చాలా ఎక్కువైంది. కానీ విదేశాల్లో మాత్రం అస్సలు ఇట్లాంటివి ఎంకరేజ్ చెయ్యరు. అండ్ ఇట్లాంటి విషయాల్లో చాలా వాళ్ళు సీరియస్‌గా వ్యవహరిస్తారు అనేది ఈ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన ఒక వార్త బయటకొచ్చిన తర్వాత అర్థమైంది అందరికి. సో యూఎస్‌లో దాదాపు 76,000 కేసులు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన పౌడర్ వాడడం వల్ల అండాశయ క్యాన్సర్‌కి గురయ్యారు. అండ్ వాడిన వాళ్ళలో ఎక్కువ అండాశయ క్యాన్సర్ ఈ పౌడర్ యూజ్ చేయడం వల్లనే వచ్చింది అంటూ 76,000 కేసులు నమోదయ్యాయి. 76,000 కేసులు నెల వ్యవధిలో కాదు, గడిచిన ఒక 4, 5 సంవత్సరాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. సో దీనిపైన ఏకంగా అక్కడ కోర్టుకు కూడా వెళ్ళి లీగల్ ఫైట్ అనేది కూడా చేస్తున్నారు. సో లీగల్ ఫైట్ చేస్తున్న సందర్భంలో జాన్సన్ అండ్ జాన్సన్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ అనే వ్యక్తి దీంట్లో వాదనలు విన్నాడు. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఆ కోర్ట్‌లో కేసులు కంటిన్యూ అయితున్నాయి. కేసులు పడే సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుంది. సో అందుకనే వీటికి ఫుల్ స్టాప్ పెడితే తప్ప ఇంకా ఈ ప్రొడక్ట్ పైన జరుగుతున్న లేదంటే ఈ ప్రొడక్ట్‌ని నమ్మే వాళ్ళ సంఖ్య రోజుకి తగ్గిపోతది. అండ్ బిజినెస్ పరంగా కూడా ఆలోచించారేమో తెలీదు. సో వాళ్ళందరూ ఏం చేసిండ్రు అనంటే ఇక ఈ 76,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సెటిల్మెంట్ కోసమని పిలుపునిచ్చారు. సో ఆ సెటిల్మెంట్ ఏంటి అంటే ఈ 76,000 మందికి అందరికీ కలిపి 5.5 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని ఒప్పుకున్నారు. సో అంటే దాదాపు 52,000 కోట్ల రూపాయలు జాన్సన్ అండ్ జాన్సన్ చేసిన తప్పుకి పరిహారంగా ఆ కుటుంబాలకు చెల్లిస్తామని ఒప్పుకున్నారు. అండ్ అది ఒకేసారి కాకుండా వచ్చే సంవత్సరం 2027 నాటికి $3 బిలియన్, ఆ తర్వాత 2028 నాటికి మిగతా $2.5 బిలియన్ చెల్లిస్తామని. సో ఇప్పుడు చెప్పండి, జాన్సన్ అండ్ జాన్సన్ బయోటిక్ ఒక దిగ్గజం. సో ఒక ప్రముఖ దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ పైన ఎవరైనా ఇలాంటి ఆరోపణలు నిజమైన కంపెనీ ఒప్పుకొని నష్టపరిహారం చెల్లించడానికి ముందుకు రావడం అంటే ఇప్పటి వరకు ఎంతమంది తల్లులు ఈ పౌడర్ని యూస్ చేసుంటారు, ఇంకా యూస్ చేస్తూ ఉంటుంటారు. సో ఇప్పటికైనా ఆ పౌడర్ని యూస్ చేయాలా లేదా అనేది మీరే డెసిషన్ తీసుకోండి. సో ఇండియాలో దీనిపైన కేసు నమోదు కానప్పటికీ యుఎస్లో మాత్రం జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వల్లనే అండాశయ క్యాన్సర్స్ పెరిగాయి అని 1, 2 కాదు 76,000 కేసులు నమోదయ్యాయి. సో ఆ కేసుల్లో అవాస్తవం అని కొట్టిపడేయడానికి కూడా లేదు. ఎందుకంటే కంపెనీ దిగొచ్చి నష్టపరిహారం ఇవ్వడానికి కూడా సిద్ధపడి డబ్బులు ఇవ్వడానికి ఒప్పందాలు కూడా చేసుకుంది బాధితులతో. అండ్ కోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి ఇక ఫుల్ స్టాప్ పడాలని కంపెనీ డెసిషన్ తీసుకుంది. అందుకని నష్టపరిహారం విషయం కూడా కోర్టుకొచ్చి చెప్పిన పరిస్థితి. ఇదంతా విన్న తర్వాత అసలు బేబీ పౌడర్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎలాంటి పౌడర్స్ ఉపయోగించాలి? కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న పౌడర్సా? లేదంటే కొత్తగా మార్కెట్‌లోకి రిలీజ్ అవుతున్న చాలా సేఫ్ బేబీ కోసం అని ఇచ్చే యాడ్‌లను చూసి ఈ ప్రొడక్ట్స్ కొనాలా? లేదంటే ఓల్డ్ కంపెనీలు కాబట్టి ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అని నమ్మి మనం వాడేస్తున్న ప్రొడక్ట్‌లను నమ్మాలా? అసలు ఈ వార్త విన్న తర్వాత నష్టపరిహారం చెల్లించింది జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అని విన్న తర్వాత నిజంగానే ఈ పౌడర్ వాడాలి అని ఇంకా ఆలోచనలో మీలో ఉందా? కామెంట్ రూపంలో తెలియజేయండి.